ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఏమరా కేసులు పెడితే భయపడతానా? కేసులు పెడితే నా నోరు మూసుకుంటుందని నువ్వు అనుకుంటున్నావా? పేరెంట్స్ నోరు మూసుకున్నారు, మీరు అన్ని నోరు మూసుకొని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు నీ కేసులకు నేను అన్యాయం పైన ప్రశ్నించకుండా ఉంటానని నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడు కనిపిస్తున్నటువంటి క్యూఆర్ ఏదైతే ఉందో దాని స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ ఈ క్యూఆర్ కి మీకు తోచిన సహాయం చేయండి. ఇవి నా అకౌంట్ లోకే వస్తాయి. 10 సంవత్సరాలుగా ఏ రోజు కూడా నాకు సహాయం చేయమని అడగలేదు. ఈ రోజు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం చెప్తాను, వినండి. అసలు ఏం చేసిన పోయి నేను అంటే నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసిన ఎప్పుడైనా అన్యాయంగా ఫేక్ ప్రమోషన్స్ చేసి డబ్బులు సంపాదించిన కాదు. అరే సమాజంలో సామాన్యులకు అన్యాయం జరిగితే నిలబడి ప్రశ్నించిన. కానీ ఈరోజు నన్ను ఏం చేసి కేసులు వేస్తారా? వీడియోలు డిలీట్ చేయాలన్నా? నన్ను జైల్లోకి పంపిస్తారా? భయపడుతున్నా వీటికి. నేను రోజుకో నోటీస్ వస్తుంది. దేనికోసం అంటే మీరు చేసిన అక్రమాలను చూసుకుంటా ఊకోవాలా? ఎవడెలా చస్తే నాకేంటి, నేను బాగున్నానా అంతే చాలు అని అనుకుంటే ఈ రోజు నేను మంచి స్థాయిలో ఉండేవాడిని. కానీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకున్నాను. ప్రతి కేసు మీద నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నా. అందరు నా అక్కలు అనుకుంటున్నా. ప్రతి వీడియోలో అందరి కోసం కొట్లాడుతున్నటువంటి నేను వేదాంత్ మీడియా నాపై అన్యాయంగా వేసినటువంటి కేసులు, నోటీసులు, ఆర్డర్. ఇలాగే రీసెంట్ గా అంబర్పేటలో జరుగుతున్నటువంటి మోసాల గురించి ప్రశ్నించి బయట పెట్టినందుకు నా మీద కేసులు వేశారు. హైకోర్టు నుండి ఆర్డర్లు పంపించారు. వేదాంత్ మీడియా అంటే నా గొంతుని నొక్కే ప్రయత్నం చేస్తుంది. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న 10 సంవత్సరాల నా సోషల్ మీడియా ప్రయాణంలో నా జీవితాన్ని మీ అందరి కోసం, సమాజంలో ఉన్నటువంటి బాధితుల కోసం, అన్యాయానికి గురైనటువంటి వాళ్ళ కోసం నా జీవితాన్ని అర్పించాను. కోర్టు ఆర్డర్లను, నోటీసులను ఉల్లంఘించకుండా నా పైన వేసినటువంటి కేసులలో అబద్ధపు ప్రచారాలున్నా ఖచ్చితంగా ఈ న్యాయ పోరాటంలో నేను కూడా ముందుంటా. న్యాయ పోరాటానికి సంబంధించి కేవలం నిజాయితీగా ఉంటే సరిపోదు, దానికి ధనబలం కావాలని ఇప్పుడే అర్థం చేసుకుంటున్నా. దానికే మీ సహాయం కోరుకుంటున్నా. అన్నా, సత్యం ఎప్పుడు గెలుస్తుంది, కానీ దానికి సైన్యం కావాలి. ఈ వీడియో చూస్తున్న నువ్వే నా సైన్యం. మీరు చేసే సహాయం నాకు కాదు, అన్యాయం జరిగిన సామాన్యులకు. అసలు చిన్న పిల్ల సార్, ఏం చేసింది సార్ మా పాప? ఇదిగో అన్న, నా తరపున 3000 రూపాయల ఆర్థిక సహాయం నేను చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇంకొంతమంది అంటారు, మళ్ళా డబ్బులు అడుగుతున్నాడు అందరిలాగానే అని. అడగాలనుకుంటే గత 10 సంవత్సరాలుగా ఎన్నోసార్లు అవసరాలు, అవకాశాలున్నా ఏ రోజు కూడా ప్రజల్లో నుండి కేవలం 1 రూపాయి అడిగినట్టు గాని, ఏ బాధితుడికి ఆర్ఎల్స్ నా దగ్గర వచ్చినటువంటి ఏ బాధితురాలికి 1 రూపాయి డిమాండ్ చేసినట్టు గాని ప్రూఫ్ ఉంటే ఏదంటే అది. ఇంతమంది సామాన్యులకు అన్యాయం చేస్తే ప్రజల సమస్య కోసం పోరాడుతుంది వేదాంత్ మీడియా. వేదాంత్ మీడియాని ఆపేసేయాలి, నన్ను జైల్లో పెట్టేసేయాలి. దానికోసం వాళ్ళు రాత్రి పగలు కష్టపడుతున్నారు. నా జీవితంలో మొట్టమొదటిసారి మీ ముందు నిలబడి నాకు సహాయం చెయ్యండి అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలారా, నా కుటుంబ సభ్యులారా, వేదాంత్ మీడియా న్యాయ పోరాటానికి సంబంధించి మీ సహాయాన్ని అడుగుతుంది. మీకు తోచిన సహాయం చేసి నా వెంట నిలబడే ప్రయత్నం చేయండి.